వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ప్రత్యక్షంగా ప్రవేశించింది. తాజాగా ఇరాన్కు చెందిన 3 ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని ఫోర్డో, నమ్తాస్, ఇస్పాహన్ అణు కేంద్రాలపై తాము దాడి చేసినట్లు స్వయంగా ప్రకటించారు. మరోవైపు యుఎస్ దళాలు తమ అణు కేంద్రాలపై దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా కూడా ధృవీకరించింది. ఫోర్డో అణు కేంద్రాన్ని తాము ధ్వంసం చేశామని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి ఫోర్డో న్యూక్లియర్ సైట్ క్వామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. ఇరాన్కు అణు కేంద్రం చాలా ఇంపార్టెంట్. అణుముప్పును తప్పించడమే లక్ష్యం అని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ట్రంప్ ప్రత్యేకంగా అభినందించారు. ఇరాన్ మధ్య ప్రాచ్య దేశాలను భయపెడుతోందని, యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందని, అందుకే తాము ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసి ధ్వంసం చేశామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలి ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లో ఒకసారి విందాం. Massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime, Fordo, Natanz, and Esfahan. For years as they built this horribly destructive enterprise, our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. The U.S. military carried out massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian. శాంతి కావాలా, విషాదం కావాలా అనేది టెహ్రాన్ నిర్ణయించుకోవాలంటూ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఇరాన్ మీడియా సంస్థ కూడా ఈ దాడులను ప్రకటించింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ దాడులను కానీ లేకపోతే ఈ యుద్ధాన్ని కానీ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ప్రత్యక్షంగా ప్రవేశించేసింది. తాజాగా ఇరాన్కు చెందిన 3 ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని ఫోర్డో, నతాన్స్, ఇస్పాహాన్ అణు కేంద్రాలపై తాము దాడి చేసినట్లు స్వయంగా ప్రకటించారు. మరోవైపు యుఎస్ దళాలు తమ అణు కేంద్రాలపై దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా కూడా ధృవీకరించింది. ఫోర్డో అణు కేంద్రాన్ని తాము ధ్వంసం చేశామని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి ఫోర్డో న్యూక్లియర్ సైట్ క్వామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. ఇరాన్కు అణు కేంద్రం చాలా కీలకమైంది. సో దీంతో తాజా అప్డేట్ చాలా ఇంపార్టెన్స్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇక అణుముప్పును తప్పించడమే లక్ష్యమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ట్రంప్ ప్రత్యేకంగా అభినందించారు. ఇరాన్ మధ్య ప్రాచ్య దేశాలను భయపెడుతోందని, యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందని, అందుకే తాము ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసి ధ్వంసం చేశామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతి కావాలా, విషాదం కావాలా అనేది టెహ్రాన్ నిర్ణయించుకోవాలంటూ హెచ్చరిక జారీ చేశారు.